శ్రీ గురుభ్యో నమ. ధర్మ సందేహాల్లో భాగంగా ఒక విషయాన్ని ఇవాళ మీకు మనవి చేస్తానండి. కొంతమంది విమర్శలు కూడా చేస్తుంటారు. ఇది ఏంటంటే అది భర్తను పేరుతో తెరవచ్చా అనేది ఒక ప్రశ్న అండి. ఎందుకని అసలు ఈ ప్రశ్న ఏమిటి అంటే ఆధునికులు పిలుస్తున్నారు పిలవటువంటి ఇప్పుడు ఇవాళ ఈ ప్రేమ వివాహాల కారణంగానే ఏంటి కానివ్వండి, భర్తను ఖచ్చితంగా ప్రేమతో పిలిచేటువంటి పేరు పెట్టి పిలిచేటువంటి వర్గమే ఇప్పుడు మనకి ఎక్కువగా ఉంది సమాజంలో. పూర్వం చాదస్తులు వాళ్ళు అదే కొంచెం ఒక 30 ఏళ్ళు వెనక్కి వెళ్తే అప్పుడు వాళ్ళు భర్తను పేరు లేకుండా యావండి అని పిలిచేవాళ్ళు. ఆ పద్ధతిలో జనాలు కూడా అంటే ఇవాళ వయసులో ఒక 50 దాటిన పిల్లలు ఈరోజు కూడా వాళ్ళ భర్తను వాళ్ళు యావండి అనే పిలుస్తారు కానీ పేరుతో పిలవరు. ఆ తర్వాత వచ్చేటికి పిలుస్తుంది. ఇప్పుడు ఈ రెండింటిలో ఏమిటి, ఇది పిలిస్తే దోషమా, అసలు ఇది ఎందుకు వచ్చింది అన్నట్లయితే మనకు సంప్రదాయంలో ఒక పద్ధతి ఉందండి. కొంతమందిని పేరుతో పిలవకూడదు అని ఒక అంటే ఆనవాయితీ అంటారు దాన్ని. అది ఏం చెప్పారంటే పెద్దలు, కుటుంబంలో పెద్ద పిల్లవాడిని పేరుతో పిలవకూడదు అండి తండ్రి. అందుకే మీరు చాలా కుటుంబాల్లో చూడండి, మిగిలిన పిల్లల్ని పేరుతో పిలుస్తారు కానీ పెద్దవాడికి పేరుతో పిలవకుండా ఏం చేస్తాడు, ఒరే పెద్దబ్బాయి అంటుంటాడు. పెద్దబ్బాయిని పేరుతో పిలవకూడదు. అలాగే మరి ఏంటంటే పెద్దవాడు ఒకడండి, తర్వాతనేమో తన భర్త, స్త్రీ ఏమో తన భర్త. అది చాలానండి. అబ్బో ఆ పేరు చెప్పడానికి చూడండి, పెళ్ళైన కొత్తలో గుమ్మం దగ్గరికి వస్తే నువ్వు నీ భర్త పేరు చెప్తే కానీ లోపలికి రాను ఉంటారు. ఆ ఒక్కసారన్నా వినాలి, తర్వాత ఎలాగో ఇవిడ పిలవదని. ఇలా వాళ్ళ పేరు పెట్టి పిలుస్తారంటే అసలు సాంప్రదాయమో ఉండేది కాదేమో అప్పుడు. ఆవిడ ఎంతో సిగ్గుపడి చివరికి నేను ఫలానాయన వచ్చాము అని చెప్పి చెబుతుందండి. అందువల్ల ఏంటంటే అలాగే ఇంకోళ్ళు కూడా చెప్పకూడదండి. గురువు గారి పేరు కూడా గురువు గారిని పేరు పెట్టి చెప్పకూడదండి. మా గురువు గారు వచ్చాము, మా గురువు గారు అనే మాట వాడాలి అనే, కానీ అది పేరు పెట్టి ఇలా కొంత మనకు సంప్రదాయంలో కొన్ని అలవాట్లు ఉన్నాయండి. అయితే మరి వాళ్ళ ఈ రెండు జరుగుతున్నాయి. ఇప్పుడు అంతవరకు ఎందుకండి, నాకు పిల్లల్లో మా పెద్దమ్మాయి ఏమో ఇప్పటికి కూడానేమో వాళ్ళ ఆయన ఏమండి అనే పిలుస్తుంది. మా రెండో అమ్మాయి ఉంది, గ్యాప్ వచ్చింది, భర్తను పేరు పెట్టి పిలుస్తుంది. ఆ రెండు అనుభవం నాకే ఉన్నాయి ఇక్కడ. అందువల్ల ఇది తప్ప అని నేనేలా అంటానికి వీల్లేదు. ఇది ఇంకొక సమాధానం కూడా నేను మీకు చిన్నది మీకు మనవి చేస్తానండి. ఏంటంటే పెళ్ళైన మంత్రాల్లో ఏమనుందంటే సప్తపది అని జరుగుతుందండి. సఖా సప్తపది భవ అని ఉందండి. అంటే ఏంటి, ఆ సప్తపదిలో నడిచేటప్పుడు కొన్ని ప్రమాణాలు చేస్తాడు. నేను నిన్ను ఎప్పుడు వదిలిపెట్టను, ప్రేమగా చూస్తాను, ప్రతి దాంట్లో ధర్మేణార్థేన నాతి చరామి, ఇవన్నీ చేసిన తర్వాత ఆ 7 అడుగులు నడిస్తే ఏం జరిగింది అంటే పెళ్లి ప్రమాణాల్లో పెళ్లి మంత్రాల్లో చెప్పింది అంటే సఖా అన్నాడు. సఖా అంటే స్నేహితుడిగా చూస్తున్నాను అని చెప్పి మంత్రాల్లో ఉందండి. ఒక విషయం చెప్పండి, స్నేహితుడిగా చూసినప్పుడు ఇద్దరు స్నేహితులు ఉన్నారండి, ఒకడేమో గారు అని పిలిచి ఒకడు ఎరా అని పిలుస్తాడా స్నేహితుల్లో? ఎరా అంటే ఎర్రానే అంటారు, ఒరే రామారావు అంటే ఒరే సుబ్బారావు అంటాడు. ఇది అలా స్నేహితుల్లో ఇద్దరు ఒకళ్ళకొళ్ళు ప్రేమగా పిలిస్తే తప్ప. ఆ స్నేహితుల్లో తప్పు లేనప్పుడు భార్యాభర్తల్లో పిలిస్తే తప్పేమిటి అనేది ఆధునికుల యొక్క ఆర్గ్యుమెంట్గా నాకు అనిపిస్తున్నది. నా వరకు నాకు కూడా ఏమో ఇవాళ ఆ స్నేహభావంతో వాళ్ళు బతుకుతున్నారు కాబట్టి ఇద్దరూ పరస్పరం వాళ్ళ యొక్క వైవాహిక జీవితాన్ని స్నేహభావంగా గడుపుతుండేటప్పుడు వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు పేరు పెట్టి పిలుచుకోవడంలో కూడా దోషం లేదేమో అనేటువంటి అభిప్రాయాన్ని మనకి కనిపిస్తున్నది. వివాహ మంత్రాల్లో కూడా ఎక్కడా కూడా స్నేహభావంతో చూడమనే ఉంది. కానీ ఇంకొక కారణం కూడా నాకు ఇంకోటి ఏమనిపిస్తుందంటే పురుషాధిక్య ప్రపంచం కూడా ఇది కారణం ఏమో అనిపిస్తుందండి. ఎందుకంటే నిన్న మనకి వరకు ఆడదాన్ని బయటికి కందుకూరి వీరేశలింగం గారి వరకు అంటే ఒక 80-100 సంవత్సరాల వరకు వెళితే అసలు ఆడని బయటికి రావడానికి వీల్లేదండి. నీకు చదివేది 5వ తరగతి చాలు, 5వ తరగతి చదివితే PhD చేసినట్టే, అంతకంటే ఏం లేదు. ఆడవాళ్ళకి చదువులు ఎంతసేపు ఇంట్లో పనులు చేసుకోవడం ఇవే వాళ్ళకి లక్షణము. మరి అటువంటి పరిస్థితుల్లో ఈ పురుషాధిక్యంలో ఏమైంది, మన అలా తయారు చేశారు ఆడవాళ్ళని. పెళ్ళైన దగ్గర నుంచి అమ్మ బావగారంగానే లేచి నిలబడాలి. కొన్ని భర్త గౌరవించడం అర్థమవ్వాలి కాదండి, కుటుంబంలో అందరినీ ఈ గౌరవం ఇవిడ కాళ్ళు రేపులు చివరికి ఏమైంది, అది ఎదురు తిరిగింది. పిల్లిని కనుక గదిలో పెట్టి తాళం వేస్తే ఎదురు తిరిగిందో అలా ఎదురు తిరిగి పరిస్థితి వాళ్ళు ఏమైంది, అసలు భర్తనే పొమ్మంది ఎంత ఎరా అనేది ఈ పేరు పెట్టి పిలిచే పరిస్థితి వచ్చిందేమో. దీనికి కారణం ఈ పురుషాధిక్య ప్రపంచము. అంటే ఆడితే మనని గౌరవించాలి,
ఆడది గౌరవించినప్పుడు మరి ఆడ సంపాదిస్తుంటే నువ్వెందుకు తింటున్నావు? స్త్రీ ధనం ముట్టుకోకూడదు. ఎంతమంది వాళ్ళ ఆడ స్త్రీ సంపాదించిన ధనాన్ని ఉపయోగించుకోకుండా కుటుంబాలు గడుపుతున్నారు చెప్పండి. శాస్త్ర ప్రకారం స్త్రీ ధనం ముట్టుకోకూడదు. నువ్వు ఆవిడ జీతం ఆవిడకి ఇచ్చి వదిలేయాలి. వదిలేస్తున్నారా అంటే అర్థం ఏంటి? వాతావరణం మారిపోయిందండి, పరిస్థితులు మారిపోయినాయి. పరిస్థితులు మారిపోయి నేనేదో ఇంకానే పురుషాధిక్యం నా ఎదురుకుండా ఏదన్నా పూర్వం మాట్లాడకపోతే వెళ్ళు లోపలికి వెళ్ళు, నువ్వు కూడా చెప్పేదానివేనా సలహాలని విసుక్కున్న రోజులు కూడా నేను చూశాను ఆడవాళ్ళను. అందువల్ల అవన్నీ వాళ్ళు మారినాయి. ఇంకా అటువంటి దాంట్లో పెద్దలు పిలవచ్చా అండి అని మనం సరాసమైన ప్రశ్న వేస్తే అదేం తప్పు కాదు. ప్రేమ ముఖ్యం అండి. ప్రేమాభిమానాలతో ఒకళ్ళొకళ్ళు ఒక స్నేహితుల్లాగా పుచ్చుకుంటే ఇదేమీ తప్పు కాదేమో అని నాకు అనిపిస్తున్నది. స్వస్తి.